ఆయనతో చెప్పుకో. అప్పుడు ఆయన నీకు దుఃఖాన్ని బరువునంతా తీసి అవసరం మనసులో మాట్లాడినట్టే గదిలో చేరి, అయ్యా నా పరిస్థితి ఇది, నాకెవరు దిక్కు లేదు, నువ్వే దిక్కు నాకు ఇంకా అని అంటా ఉండు. అప్పుడు నీకు ఈ బరువు తీసేసి ఈ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీ కొడుకు వస్తాడు, అందరు వస్తాడు, నీ కొడుకు కూతురు అందరు నీ దగ్గరకు వస్తారు. మొదట నువ్వు ఆయనకి హృదయం ఇచ్చేసి ఆయనతో పూర్తిగా మనసు పెట్ల మాట్లాడుకుంటున్న మనుషుల ముందు అట్లనే నువ్వు ఆయనతో మాట్లాడుకో. అప్పుడు నీ బరువు అంతా పోతుంది, తేలిక అయిపోతుంది. దేవతలు కాదు, దేవుని యొక్క దూతలకు విడవబడిన వారికి, తృణీకరించబడిన వారు. ఈ లోకంలో అందరూ నీ కొడుకులు తృణీకరిస్తున్నారు, నీ కోడళ్ళు, నీ పిల్లలందరూ కూడా అంటున్నారు. కానీ ఆయన నిన్ను చేరదీస్తున్నాడు. ఈ మాటల ద్వారా ఆయన నిన్ను చేరదీస్తున్నాడు. అది ఇంకా చింతపడద్దు. ఇంకా కళ్ళు కూడా మంచిగా కనబడతాయి, నీ కళ్ళు మంచిగా కనబడతాయి. ఇది కూడా కరిగిపోతుంది యేసు నామంలో. అంత నువ్వు విశ్వాసం పెట్టి ఇది ఇక నీ దడ గిడ ఈ మోకాలు నొప్పులు అన్నీ పోయి కట్టు తీసి అవతల పడేసి నీ శక్తితో నువ్వు నడుస్తావు. అంత శక్తి ఇస్తాడు దేవుడు. వృద్ధులట చిగురిస్తారట. చిగురు ఎట్లుంటుంది? ఆకులన్నీ రాలిపోయి కొమ్మకైన ఆకులన్నీ పోయిన తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ చిగురు, పచ్చగా చిగురు అట్లా వస్తావు. ఆయన